అందరికీ ప్రైజ్ ది లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలము శ్రేష్టమైన దినాన్ని మన జీవితంలో ప్రసాదించినందుకు ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తును మన రక్షకుడు మనలను రక్షించి మనలను పిలిచెను. 2 తిమోతి 1:10. సహజంగా దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మనల్ని రక్షించడానికి. ప్రతి మానవుడు పాపములో, భయంకరమైన సమస్యల్లో, భయంకరమైన చీకటి అగాధ జలములో ఉంటున్న మానవుడు పతమైనప్పుడు మార్గమును చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని రక్షించడానికి, ఆయన రక్షణ ఆనందాన్ని కలగజేయడానికి ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చినట్లు మనం చూస్తున్నాం. అందుకే పౌలు తిమోతిది అంటున్నాడు, యేసుక్రీస్తును మన రక్షకుడు మనను రక్షించి మనను పిలిచెను. ఆయన పిలుపునందుకున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిలుపును జ్ఞాపకం చేసుకుంటూ నీకిచ్చిన రక్షణ ఆనందాన్ని కలిగి మహిమగల రాకడ కోసం దేహము, శరీరము, ప్రాణాత్మను సిద్ధపరచుకొని ఆ 2వ రాకడ కోసం సిద్ధంగా ఉండాలని ఈ వాగ్దానాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంది. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షణ ఆనందము కలిగి ఆయన మహిమగల 2వ రాకడ కోసం మనందరం సిద్ధపడదుం గాక. దేవుడి మాటలు మన ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడను గాక. ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తును మన రక్షకుడు మనను రక్షించి మనను పిలిచినని ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. అయ్యా, మీరు ఉన్నతమైన కార్యాలు జరిగించుటకు శక్తి కలిగిన దేవుడు. కనుక మీ కార్యాలు మేము కళ్ళారా చూస్తూ ఆ రాకడ కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.